ఏ మందిరంలోనైతే సొలొమోను బలులు చెల్లించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చిందో, ఏ మందిరంలోనైతే యూదులు తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారో, ఈరోజు ఆ మందిరం అనేది నిజంగా వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఒకవైపు 56వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనంలో చూసినట్లయితే, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడినని దేవుడే చెబుతూ ఉన్నాడు. అటువంటి మందిరం అనేది ఈరోజు వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. ఈరోజు కూడా అనేక దేవాలయాలు, అనేక సంఘాలు, అనేక సేవలు, అనేక మినిస్ట్రీలు వ్యాపారపు ఇల్లుగా మారిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈరోజు ఆయన మట్టలాదివారం నాడు, ఈరోజు ఈ పామ్ సండే నాడు బెత్పగే నుండి యెరూషలేముకు దేవాలయానికి ఊరేగింపుగా వెళ్ళడానికి కారణం ఏంటంటే